భస్మంతో కూడా అభిషేకం చేస్తూ ఉంటారు. సో, భస్మంతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితాలు మనకి దొరుకుతాయి? ఖచ్చితంగా కూడా శివాభిషేకంలో గంగాజలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, బిల్వపత్రానికి ఎంత ఉందో, ఈ భస్మంతో అభిషేకానికి ఇంకా ఎక్కువ ఉందని చెప్పక తప్పదండి. అందుకనే ఇక్కడ ఆలయ సంప్రదాయాన్ని బట్టి రకరకాల భస్మాలతో చేస్తుంటే, ఇక్కడ మామూలుగా మనం విభూతితో అభిషేకం అంటామండి. ప్రధానంగా కూడా ఎప్పుడైతే విభూతితో అభిషేకం చేస్తామో అటువంటప్పుడు మనకు కలిగేటువంటి మంచి ఫలితం ఏంటంటే, మనం తెలుసో తెలియకో చేసినటువంటి మహాపాతకాలు ఉంటుంటామండి, పంచమహాపాతకాలు ఉంటుంటాం, అవన్నీ కూడా తొలగిపోతాయి, శివుని అనుగ్రహం కలుగుతుంది. అందుకని కొన్ని సందర్భాల్లో తెలిసి తప్పులు పొరపాట్లు చేస్తున్నా, కొన్ని సందర్భాలు అనుకోకుండా కొన్ని జరుగుతుంటాయండి. మనం ఏదో మంచి ఉద్దేశంతో పని చేసినా అది ఎదుటి వ్యక్తి కాస్త ఇబ్బందికరంగా మారిపోతుంటుంది. ఒక మంచి మాట మాట్లాడినా ఈ విధంగా తెలుసో తెలియకో చేసినటువంటి పాపాల నుంచి మనకు విముక్తి కలగాలి, విముక్తి రావాలి అంటే ఖచ్చితంగా కూడా భస్మాభిషేకాన్ని మించినటువంటి అభిషేకం మరొకటి లేదు. ఎందుకంటే ఆయన్ని భస్మపీడిగా చెప్తుంటాం కదా, కాబట్టి ఖచ్చితంగా కూడా విభూతితోటి అభిషేకం చేయడం, ఆ అభిషేకం అయిన తర్వాత ఆ విభూతిని తీసుకుని మనం ఇక్కడ నుదుటిన బొట్టుగా ధరించే సంప్రదాయం కూడా మనకు ఉందండి. కాబట్టి భస్మంతో అభిషేకం చేయడం అన్నిటికన్నా కూడా చాలా మంచిది.